హాయ్! ఈరోజు మనం బావర్చీ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం ఒక 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టుకోవాలి. మనం మ్యారినేషన్ అంతా రెడీ చేసుకునేంతసేపు సోక్ అయితే సరిపోతుంది. ఈ రెసిపీ మొత్తం ఈ టేబుల్ స్పూన్ తోటి అండి మెజర్మెంట్స్. సో ఏది చెప్పినా టేబుల్ స్పూన్ మెజర్మెంట్సే. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది అని. ఇప్పుడు మనం మన బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేయండి. సో ఇదే మనం చేసుకునే బిర్యానీ మసాలా. దీంతో మనకి బావర్చీ టేస్ట్ వస్తుంది. బయట దొరికే బిర్యానీ మసాలా కన్నా ఇది చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఒక స్పూన్ సోంఫ్, ఇంకా ఒక స్పూన్ మిరియాలు, ఒక 10 లవంగాలు, ఒక 10 యాలకులు కౌంట్ చేసి వేయండి. ఇందులోకి కొంచెం మసాలా ఎక్కువనే పడుతుంది. సో 10 ఎక్కువ క్వాంటిటీ వేయాలి. ఒక పెద్ద దాల్చిన చెక్క అండ్ 4 బగారాకులు. అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 వేస్తా. ఒకవేళ పెద్దగా ఉంటే 3 సరిపోతాయి. 2 స్టార్ అనిస్లు, ఒక పెద్ద ఇలాచి, ఇంకా ఒక హాఫ్ పీస్ జాజికాయ వేసుకోవాలి. నట్మెగ్ అని కూడా అంటారు. అదొక హాఫ్ పీస్ వేసేసి ఇవన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 to 8 minutes రోస్ట్ చేసేసుకుంటే ఇలా ఈ కలర్లోకి వస్తుంది. ఒక మంచి స్మెల్, మసాలా స్మెల్ కూడా వస్తుంది. అది కూడా ఒక ఇండికేషనే అయ్యింది అనడానికి. అలా రోస్ట్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes చల్లారనిచ్చి ఆ తర్వాత అందులో ఒక జాపత్రి వేసి ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్కి వాటర్ పెట్టుకుందాం. ఈ వాటర్ హీట్ కావడానికి చాలా టైం పడుతుంది. సో మ్యారినేషన్ అంతా అయ్యేలోపు ఈ వాటర్ హీట్ అవుతాయి ఫస్ట్ పెట్టేసుకుంటే. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సాజీరా, 5 యాలకులు, 5 లవంగాలు వేయాలి. తగినంత సాల్ట్. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ సాల్టే వేయండి ఇందులో. వాటర్ టేస్ట్ చూడండి వేసాక. సాల్టీగా ఉండాలి. వాటర్ ఉప్పగా ఉంటే అప్పుడు రైస్కి సరిగ్గా సరిపోతుంది. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ కొత్తిమీర వేసి వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. అవి బాయిల్ అయ్యే అంతసేపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇక్కడ 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకోవాలి. 1 కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ కోసం చిల్లీ పేస్ట్ రెడీ చేసుకుందాం. 4 చిల్లీస్ తీసుకున్నాను. వాటిని మంచిగా పేస్ట్ చేసి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తుంది మసాలా, బట్ పడుతుంది. మొత్తం మసాలా వేసేసేయాలి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం తక్కువనే వేసుకోవాలి. అండ్ తగినంత ఉప్పు. కొంచెం తక్కువే పడుతుంది, ఆల్రెడీ మనం రైస్కి సాల్ట్ వేసేసాం కాబట్టి. అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హోల్ లెమన్, మొత్తం నిమ్మకాయ పడుతుంది. అండ్ ఒక 1 full cup ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా 2 వేసేసి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ సాజీరా, 5 యాలకులు, ఇంకా 5 లవంగాలు, ఇంకా 3 బగారాకులు అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ ఒక 1 ఫుల్ కప్ ఆఫ్ కర్డ్, లేదా మెజర్ చేయాలి అనుకుంటే 400 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ వేసి మొత్తం మ్యారినేట్ చేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టిన వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రైస్ని వేసుకోవాలి. సో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అంతా అందులోకి షిఫ్ట్ చేసేసుకొని కుక్ అవ్వనిద్దాం. సో ఇదంతా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రైస్ని కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే పొడి పొడిగా మెత్తగా అవ్వకుండా రైస్ మంచిగా కుక్ అవుతుంది. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం వెజల్ రెడీ చేసుకుందాం. దమ్ పెట్టుకోవడానికి ఇందులో ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాం. మన మొత్తం ఎంటైర్ క్వాంటిటీ అంతా ఇందులో పట్టేలాగా పెద్ద వెజల్ తీసుకోవాలి. అందులో తగినంత ఆయిల్, అరౌండ్ 150 ml ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో ఆ ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చికెన్ ఏం కుక్ చేయట్లేదు, డైరెక్ట్గా రైస్తో పాటే దమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇట్లా మంచిగా ఒక ఈవెన్గా అంతా పేర్చి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం రైస్ కుక్ అయిందా లేదో చూద్దాము. ఒక 5 to 10 minutes పడుతుంది కుక్ అవ్వడానికి. మొత్తం కూడా కుక్ అవ్వకూడదు, ఒక 80% అలా కుక్ అయిన తర్వాత ఆ రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఒక ఫస్ట్ లేయర్ ఆ 80% కుక్ అయిన రైస్ని వేసుకుంటున్నాం. 80% ఎలా కుక్ అయింది అంటే విరిచినప్పుడు మనకి హాఫ్ విరగాలి, కాకపోతే తిన్నప్పుడు ఇంకా కుక్ అయిన ఫీలింగ్ రాకూడదు. అలా ఉన్నప్పుడు ఆ లేయర్ వేసుకోవాలి. దానిపైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ ఆల్మోస్ట్ ఇంకొంచెం అరౌండ్ 70% కుక్ అయి ఉండాలి. అలా ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ లేయర్ పైన అన్ని గార్నిషింగ్ ఐటమ్స్ వేసే టైంలోపు అది 70% కుక్ అయిపోతుంది. సో మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అంతేం లేదు. నేను ఇక్కడ ఎక్కువ లేయర్స్ ఏం వేసుకోవట్లేదు, 2 లేయర్స్లో ఫినిష్ చేసేసాను మొత్తం రైస్ని. సో లాస్ట్ గార్నిషింగ్ ఇంకా సేమ్ అవే 3 ఐటమ్స్ వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను కార్నర్స్కి. నా నెయ్యి మెల్ట్ చేసింది లేదు, ఎలాగో మెల్ట్ అవుతుందని అలానే వేసేసాను. మీరు మెల్ట్ చేయాలి అనుకుంటే మెల్ట్ చేసి వేసుకోవచ్చు. నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ వాటర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్కి ఆల్టర్నేటివ్గా ఇది యూస్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా సైడ్స్ నుంచి లోపలికి వెళ్ళేలాగా యాడ్ చేస్తున్నాను. ఇది వెపర్ ఫామ్ అవ్వడానికి చికెన్ మాడిపోకుండా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తున్నాను. అండ్ దెన్ దమ్ పెట్టడానికి నేను 2 అల్యూమినియం ఫాయిల్స్ వాడుతున్నాను. డిఫరెంట్ దమ్ ప్రాసెసెస్ కూడా ఫాలో అవ్వచ్చు, బట్ జస్ట్ ఈజియెస్ట్ వే అని నేను ఇలా యూస్ చేస్తాను. అవి 2 పెట్టేసి టైట్గా లిడ్ని క్లోజ్ చేసేస్తే దమ్ ఉండిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో అండ్ దెన్ 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes అలానే వదిలేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఒక్కసారి ఓపెన్ చేసేసి ఒక పీస్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ నుంచి ఒక పీస్ని తీసి చెక్ చేస్తే తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అని. ప్రాపర్గా కుక్ అవుతుంది మ్యాక్సిమం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.